హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే తమ్ముడి పెళ్లి వీడియో అనమాట. మాకు ఈ పెళ్ళి ఎప్పటికీ గుర్తుగా ఉండాలని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా కొందరు అడిగారు కూడా పెళ్లి వీడియో చేయమని చెప్పి, అందుకని చెప్పి వీలైనంత వరకు అయితే వీడియో తీశాను. పెళ్ళి మా ఊర్లోనే జరిగిందండి, అమ్మ వాళ్ళ ఊర్లో. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు కదా. మా విలేజ్లో పెళ్ళి ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. ఇంట్లో పెళ్ళంటే కొంచెం హడావిడిగానే ఉంటుంది కదండి, అందుకోసం అని చెప్పి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, అన్నీ తీయలేకపోయాను. నాకు వీడియోస్ తీయడానికి వీలు కానప్పుడు ఫ్రెండు, మామ కొడుకు, అలాగే అక్క వాళ్ళందరూ కొన్ని కొన్ని క్లిప్స్ తీశారు అక్కడక్కడ. ప్రతిసారి వాళ్ళకి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి అన్నీ చెప్పలేదన్నమాట. పెళ్ళి మొత్తం ఒకే వీడియోలో పెట్టేస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, అలాగే మీకు కూడా చూడడానికి బోర్ కొట్టేస్తుంది అని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2గా అయితే పెట్టేస్తానండి. ఈరోజు పార్ట్ 1 వీడియో అనమాట. చాలామంది పెళ్లి వీడియో ఎప్పుడు వస్తుందని చెప్పి అడుగుతూ ఉన్నారు. ముందే పెట్టాల్సింది కానీ కొంచెం లేట్ అయిపోయింది, ఎడిట్ చేయడానికి టైం దొరకలేదు. ఊర్లోనే ఉన్నాను, కొంచెం లేట్గా వచ్చాను, అక్కడ ఎడిట్ చేయడానికి వీలు అవ్వలేదు. అందుకని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. పెళ్ళి వచ్చేసి నవంబర్ 29, 30 జరిగిందండి. సాటర్డే సండే వచ్చింది. మేము థర్స్డే అలా వెళ్ళాము. మార్నింగ్ 5 o'clockకి అలా స్టార్ట్ అయితే 12కి రీచ్ అయ్యామన్నమాట. మేము వెళ్ళిన రోజు రాత్రే ఇంట్లో అందరం కూర్చొని శారీసు, బ్లౌజెస్ అన్నీ ప్యాక్ చేసేసామన్నమాట, తాంబూలం ఇవ్వడం కోసం అని చెప్పి. ఆ కవర్స్లోనే పసుపు, కుంకుమ అలాగే ఒక్క ప్యాకెట్ వేసాము. తాంబూలం ఇచ్చేటప్పుడు అప్పటికప్పుడు పండు, పువ్వులు, తమలపాకులు పెట్టించేసామన్నమాట, ముందే వేస్తే నలిగిపోతాయి కదా అని చెప్పి. ప్యాక్ చేసేసిన తర్వాత నీట్గా ఒక బ్యాగ్లో పెట్టేశాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పందిరి పెట్టేశారండి. ఫ్రైడే మార్నింగు పందిరి పెట్టడం కోసం అని చెప్పి గుంజలు అవన్నీ తీసుకొని వచ్చి నాటి రెడీగా పెట్టేశారు. ఆ రోజు సాయంత్రము టెంకాయ పట్టెలు అవన్నీ కొట్టుకొని వచ్చి పందిరి పెట్టేశారనమాట. తమ్ముడి ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి పందిరి పెట్టారు. పెళ్ళి అంటే ఇంట్లో వాళ్ళు ఒక్కరు చేస్తేనే కాదు కదండి, ఇంట్లో వాళ్ళతో పాటు బంధువులు, ఫ్రెండ్స్ అందరు కలిసి హ్యాపీగా చేస్తేనే పెళ్ళి చాలా బాగుంటుంది కదా. నాకు తెలిసి పెళ్ళి కళ్యాణ మండపంలో చేసుకోవడం కంటే ఊర్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా సిటీస్లో, టౌన్లలో ఉండే వాళ్ళకి తప్పదనుకోండి, విలేజెస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఊర్లో చేసుకుంటేనే చాలా సంబరంగా ఉంటుంది. అందరు కలిసి చాలా బాగా పెళ్లి చేస్తారు. నాకైతే కళ్యాణ మండపంలో జరిగే పెళ్ళిళ్ళ కంటే ఊర్లో జరిగే పెళ్ళిళ్ళే చాలా ఇష్టం. పందిరి వేసేటప్పుడు ఒకవైపు గుంజ దగ్గర పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఈ టెంకాయ పట్టలు పెట్టేసి పందిరి పెట్టేస్తారు. పందిరికి 4 వైపులా ఉండే గుంజలకి ఇలా టెంకాయ పట్టలు పెట్టేసి అల్లుతారనమాట. ఇలా అల్లడం కొందరికి ఇప్పటికి కూడా రాకపోవచ్చు, కొందరికైతే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ అన్న చూడండి చాలా ఈజీగా అల్లేస్తున్నారు. ఇంకో సైడ్ ఏమో మా ఆయన అల్లుతున్నారు. ఇలా అందరు కలిసి మంచిగా పందిరి అయితే పెట్టేశారు. ఇంటి బయట వాళ్ళు పందిరి పెడుతూ ఉంటే ఇక్కడేమో వీళ్ళు పువ్వులు గుచ్చుతూ ఉన్నారు. చెల్లి వాళ్ళు, మా అమ్మ వాళ్ళ వైఫ్, అమ్మ వాళ్ళందరూ కలిసి పువ్వులు గుచ్చుతున్నారు. సాటర్డే మార్నింగ్కి మంగళ స్నానాలకి డెకరేషన్ కోసం అని చెప్పి, అలాగే ఇంటి గుమ్మాలన్నింటికి పువ్వులు కావాలి కదండి, అవన్నీ గుచ్చేశారు. ఇక్కడేమో ఇంట్లో ఆడవాళ్ళు పెట్టుకోవడం కోసం అని చెప్పి కనకంబరాలు తెప్పిస్తే అవి ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి ఆ పువ్వులు అల్లేశారనమాట. సాటర్డే సండే పెళ్ళి అని చెప్పాను కదండి, సాటర్డే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే ఇంట్లో వాళ్ళు లేచి ఇంట్లో మంచిగా పూజ చేసేసుకొని పెద్దవాళ్ళకి బట్టలు పెట్టేసుకున్నారనమాట. పెట్టుకున్న తర్వాత సమాధుల దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని రావాలి, అది కూడా అయిపోయింది. ఆ తర్వాత ఊర్లో ఉండే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అభిషేకం చేయించుకోవడం కోసం అని చెప్పి. ఈ గుడి ముందరే పెళ్ళైతే జరిగిందండి, అందుకోసమే అక్కడ ఒకవైపు డెకరేషన్ కూడా జరుగుతూ ఉంది. అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి, అందుకోసం అని చెప్పి ఊర్లో ఎలాగో టెంపుల్ ఉంది కదా, పెద్దగా ఉంది కదా, ఆ గుడి ముందరే చేద్దామని చెప్పి పెళ్ళి అక్కడే చేశారు. గుడి దగ్గరికి అయితే అందరు రాలేదు, అమ్మకి నాన్నకి ఇంట్లో పనులు వేరే ఉంటాయి కదా. నేను, పెద్ద తమ్ముడు, వాళ్ళ వైఫ్, చిన్న తమ్ముడు వచ్చి అభిషేకం చేయించుకొని వెళ్ళామన్నమాట. పంతులు గారు చాలా బాగా అభిషేకం చేయించి పూజ అర్చన అవన్నీ చేయించేశారు. అభిషేకానికి కావాల్సినవన్నీ, అలాగే స్వామివారికి పులిహారాలు అవన్నీ కావాలి కదండి, అవన్నీ ముందే తెప్పించి పెట్టేసి ఆ రోజు మార్నింగ్ అయితే మంచిగా చేయించేసుకున్నారు గుళ్ళో. అభిషేకం అయిపోగానే పంతులు గారు మేము తీసుకెళ్ళిన పులిహారాలు అవన్నీ ఉన్నాయి కదండి, వాటితో స్వామివారిని బాగా అలంకరించారనమాట. తమ్ముడు, పంతులు గారు ఇద్దరు కలిసి మంచిగా అలంకరించేశారు.
మేము గుడి నుంచి వచ్చేలోపే మంగళ స్నానాలు ఉంటాయి కదండి, వాటి కోసం అని చెప్పి ఇక్కడ డెకర్ చేస్తూ ఉన్నారు. పందిరికేమో ఫ్రైడే నైటే ఈ ఫ్లవర్స్ అన్నీ వేలాడదీసి పెట్టేశారు. ఆ డెకరేషన్ మాత్రం మార్నింగ్ చేశారనమాట. వాటికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకుంటున్నారు. పసుపు రాసేసి బొట్లు పెట్టేసి పువ్వులు పెట్టేసి రెడీ చేసేసారు. మొత్తానికైతే ఇలా డెకర్ చేశారు. ఇక్కడ గణేష్ని మిడిల్లో లేకుండా కొంచెం రైట్ సైడ్కి పెట్టేశారు. మంగళ స్నానానికి ఎల్లో డ్రెస్ కాబట్టి తమ్ముడు కొన్ని కుర్తాస్ తీసుకొచ్చాడు ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ కోసం అని చెప్పి. కొన్ని కుర్తాస్ తెచ్చాడు అనమాట హైదరాబాద్ నుంచి. అవి వాళ్ళు సైజెస్ చెక్ చేసేసుకొని వేసేసుకుంటున్నారు అక్కడ. మంగళ స్నానంకి ముందు నలుగు పెడతారండి. ఆ నలుగుకి వెళ్ళడానికి ముందే పెద్దవాళ్ళకి ఇలా తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. 5 మందికైనా 9 మందికైనా అలా తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు వీడియోగ్రాఫర్ ఇక్కడ వీడియో తీస్తున్నారనమాట. మంగళ స్నానంకి ఇక్కడ ఉండే వాళ్ళు అయితే వచ్చారు. సాటర్డే మార్నింగే చేసాం కాబట్టి దూరం నుంచి వచ్చే వాళ్ళు రాలేకపోయారు. అత్త కూతురు వాళ్ళు ఇంకా కొందరు రావాలి, వాళ్ళైతే మిస్ అయ్యారు. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం లేట్గా వచ్చారనమాట. ముందే వచ్చిన వాళ్ళైతే అందరు ఉన్నారు. ముందుగా అమ్మా నాన్న ఇద్దరు కలిసి నలుగు పెట్టారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ 1 by 1 వెళ్ళి నలుగు పెట్టేశారు. అందరు నలుగు పెట్టడానికే కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి. మా ఆయన అయితే నాకు పసుపు రాసే ఛాన్సే ఇవ్వలేదు. నేను పసుపు తీసుకున్నాను. రాసేటప్పుడే మా ఆయన చేతి నిండా పసుపు తీసేసుకొని రాసేసాడు. బావమరిది అవుతాడు కదా, అందుకోసం అని చెప్పి కావాలనే కొంచెం ఎక్కువగా తీసుకొని మొత్తం రాసేస్తున్నాడు అనమాట. సరే రాయనీలే అని చెప్పి నేనైతే సైలెంట్గా నిల్చుకున్నాను. ఆయన అయితే మొత్తం పసుపు రాసేసి కుంకుమ కూడా కొంచెం పెద్దగా పెట్టేశారు. తర్వాత ఇద్దరం అక్షితలేసి ఆశీర్వదించామన్నమాట.
మంగళ స్నానం అప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు కదండి. అందరూ పసుపు రాసుకోవడం అవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. అవి షార్ట్స్లో పోస్ట్ చేశాను అనమాట. ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను, ఒకసారి అవి కూడా తప్పకుండా చెక్ చేసేయండి. అందరూ నలుగు పెట్టడం అయిపోగానే చెల్లెళ్ళు అక్కలు అవుతారు కదండి తమ్ముడికి, వాళ్ళందరూ ఒక 5 మంది కలిసి ఎర్ర నీళ్ళతో హారతి ఇచ్చేశారు. వీళ్ళందరూ మా అక్క ఒక అక్క, ముగ్గురు చెల్లెళ్ళు అనమాట. అందరం కలిసి హారతి ఇచ్చేసాము. నలుగులు పెట్టడం, హారతి ఇవ్వడం అంతా అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు స్టార్ట్ అయిపోయాయి. ముందుగా అయితే అమ్మ నాన్న చేయించేశారు, తర్వాత వచ్చిన వాళ్ళందరూ 1 by 1 వెళ్ళి చేయించారు. తమ్ముడికైతే అలా నీళ్లు వేసేటప్పుడు బాగా చలి పెట్టేసింది. పెళ్ళి ముందు పెళ్ళి తర్వాత మొత్తం వర్షాలే అండి ఊర్లో. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉన్నింది. దానికోసమే ఆ చల్ల నీళ్ళు వేయడం వల్ల బాగా వణికిపోయాడు కాసేపు. Soak into my skin. అదంతా అయిపోగానే ఫ్రెండ్స్ అందరు కలిసి ఫోటో దిగేశారు. ఇంకా చాలా ఫొటోస్ అయితే మిస్ అయిపోయాయి. ఇంకా చాలా దిగాలనుకున్నాము, ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అంతా దిగాలనుకుంటే అవన్నీ మిస్ అయిపోయాయి అన్నమాట టైం లేక. ఇంకా ఫ్రెండ్స్తో డ్యాన్సులు కూడా చేయించాలనుకున్నాము, అవి కూడా మిస్ అయిపోయాయి. లేట్ అయిపోతుందని చెప్పి అక్కడితో స్టాప్ చేసేసారు. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఊర్లో ఉండే టెంపుల్స్కి అన్నింటికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని రావాలి, అదంతా ఉందని చెప్పి అక్కడితో స్టాప్ చేసేసారు. ఇక్కడ మిడిల్లో ఉండే ఆమె మా ఆయన వాళ్ళ మేనత్ అండి. అవ్వ ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఈ ఏజ్లో కూడా. పార్ట్ 1 వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.